నేను రీజనల్గా నాకు తెలిసిన ఒక టైమింగ్లో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్స్ ఇస్తూ నేను వెళ్తున్నాను. సో ఐ రెస్పెక్ట్ దట్ నేమ్, బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్. అట్లా చేయాలని నేను అనుకోను. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఇష్టమైన ముగ్గురు దర్శకులు, కె రాఘవేంద్రరావు గారు, సో వివి వినాయక్ గారు, రాజమౌళి గారు. ఎప్పుడు చెప్తాను వీళ్ళ గురించి నేను. రాఘవేంద్ర గారు ఫోన్ చేసి మెసేజ్ చేసి మాట్లాడారు. అండ్ వినాయక్ గారు అయితే ముందు రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి నాతో 2-3 కాల్స్ మాట్లాడి ఆయన ఇచ్చిన అప్రిషియేషన్ మర్చిపోలేను. థ్యాంక్స్ వివి వినాయక్ గారు. ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినా నా ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకు వచ్చే ఫోన్ కాల్ వినాయక్ గారు. సో ఆయనంటే నాకు ఎంత ఇష్టం ఆయనకు తెలుసు. సో ఆయన మెసేజ్ కాల్ రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. సో లక్కీగా ప్రతి సినిమా సక్సెస్ అవ్వటం ముందుకాల వినాయక్ గారి నుంచి వస్తుంది. థ్యాంక్ యూ వినాయక్ గారు. మీడియా ముఖంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. లవ్ యూ వినాయక్ గారు. అండ్ మూడో వ్యక్తి రాజమౌళి గారు. సో రాజమౌళి గారు నాకు నిన్న నైట్ ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగా తీసామని, మంచి ఫిల్మ్ తీసామని చెప్పి. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ మై లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ. కాల్ చేసి ఆయన నన్ను అప్రిషియేట్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రామ్ చరణ్ గారిది మనం అందరం చూసాం. ఇంకా చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజ్ వచ్చినాయి. అండ్ ఐ విల్ టెల్ సుష్మిత గారు. అండ్ నితిన్ గారి గురించి చెప్పాలి. నితిన్ కూడా అంతే, ఆక్టోపస్ లాగా ముందు 2 రోజుల ముందు పెడతాడు, బ్రో నీ సినిమా రేంజ్ ఇది. ఆయన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కొడుకు కదా, సో హీరోగా కంటే డిస్ట్రిబ్యూటర్గా ఆలోచించి ఎంత చేస్తా కూడా చెప్తాడు మార్కెట్. సో థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మనోజ్, మంచి మనోజ్ అండ్ చాలామంది పర్సనల్గా విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుష్మిత గారు, హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 టీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్ ఆడియన్స్తో కలిసి సినిమా చూశారు ప్రీమియర్స్కి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు, మీకు నచ్చింది? అంటే అసలు ప్రతి ఫ్రేము ప్రతి సీను బాగా నచ్చిందండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అందరు అంటుంది అదే, ఏదైతే సినిమాలు చూసామో రౌడీ అల్లుడ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో అందులోంచి చాలా సిమిలారిటీస్ కనపడేసరికి ఇట్ వాస్ ఫుల్ నాస్టాల్జియా ద ఎంటైర్ ఫిల్మ్. ఆయన డైలాగ్ కాదు, ఆ డైలాగ్ చెప్పే స్టైల్ ఇస్ మై ఫేవరెట్. చెప్పాలంటే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి ఇటుకు పెడుతూ గోట కట్టడానికి నువ్వేమైనా తాపి మేస్త్రి అంటారా, ఆ డైలాగు ఆయన చెప్పిన స్టైల్ ఇస్ జస్ట్ సూపర్. మొత్తం అంతా క్యాజువల్ చేసి దాన్ని హీ జస్ట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ డౌన్. సో కంగ్రాచులేషన్స్ అండి అనిల్ గారు. సో ఒక ఏఏ వీడియోతో చిరంజీవి గారి క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు ఫీల్ అయ్యి ఒక ఏఏ వీడియో క్రియేట్ చేశారు. సో అదే కాకుండా సినిమాలో కూడా మాకు ఒక డాడీని చూపించారు, ఒక గరానా మొగుడు, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇవన్నీ కూడా చూసాము. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో చాలామంది మెగా అభిమానులకి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుష్మిత గారు కదండి, ఇది 2025 క్లోజింగ్ ఓజీతో మెగా ఫ్యామిలీలో పెద్ద హిట్ వచ్చేది. 2026లో చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్ బాగా ఉంది. సో మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్? ఎవ్రీ ఫిల్మ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ అండి. అండ్ ఇది చూసారు కదా. సో చరణ్ సినిమా చూసి ఇంటికి వచ్చి ఆయనతో నేను లేను అప్పుడు ఆయన అనిల్ గారితో చాలాసేపు కూర్చొని సెలబ్రేట్ చేశారు. అండ్ బాబాయ్ ఇద్దరు కూడా బాగా అప్రిషియేట్ చేశారు సినిమా. అండ్ అలాగే వెయిటింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇన్ ద ఇయర్ దట్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, ఈసారి దొరికేస్తాడు అన్నట్టు స్టార్ట్ అవుతుంది, తర్వాత ఏమో ఈసారి కూడా కొట్టేసాడు అన్నట్టు ఎండ్ అవుతుంది. ప్రతిసారి ఒక టెంప్లెట్ సంక్రాంతిది. సో కంగ్రాట్స్ అండి, వెరీ హ్యాపీ ఫర్ యూ. ప్రమోషన్స్ చాలా, మీ సినిమాలు అంటేనే ప్రమోషన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగాం, మీరు చాలా చెప్పుకున్నారు. ఒకే ఒక క్వశ్చన్ అందరూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు, ఆ క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ చెప్పండి. అందరూ సినిమా చూసాక కామన్గా ప్రతి 10 ట్వీట్లలోని ఒక 7-8 ట్వీట్లో ఇళయరాజా గారు గట్టిగా పట్టేసుకుంటారు ఈసారి అన్నారు. ఓ సో ఇళయరాజా గారు ఈ సాంగ్స్ ఈ సినిమాలో ఆయనది ఒక బ్యూటిఫుల్ సాంగ్ దళపతి సినిమాలోది సుందరి సాంగ్. చిరంజీవి గారి, నయనతార గారి ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే. నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే, చాలామంది బయట తెలియనిది ఏంటంటే ఆయన ఏదో కేసు వేసేస్తున్నారు, ఆయన దాని గురించి ఆయన పాటను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి
సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దానికి టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు. మేమేం చేసామంటే సింపుల్, మా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమా ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యూజ్ చేసుకోండి అన్నారు, అయిపోయింది. సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు. మరి మిగతా విషయాలు నాకు మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు. మన వాళ్ళు చక్కగా వెళ్ళి అడిగారు, ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు. సాహు గారు సార్, ఫస్ట్ డే 84 crores గ్రాస్ అని పోస్టర్ వేశారు. అనిల్ గారు లాస్ట్ టైం 300 crores పెట్టారు, ఈసారి ఎంత పెట్టబోతున్నారు రికార్డు ఎలా పెడతామండి, చూసి వచ్చిందే పెడతాం కదా. అదే వచ్చిందే పెడతారులేండి, మీరు వేరేగా తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ ట్రెండ్ ఒకటి ఉంటుంది కదా, మీకు అంచనా ఉంటుంది కదా, ఒక హోప్ ఉంటుంది, లేకపోతే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. నేనైతే ఒక 400 to 500 మధ్యలో చేస్తాను అనుకున్నాను అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి మీకు కూడా. అనిల్ గారు ఇక్కడ అలా చెప్పండి. బేసికలీ లేడీస్ అంతా కలిసి మీ మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి, నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడానికి రెడీ, చెప్పకూడదు తినడానికి రెడీ, అవసరమైతే ఓ చల్లక్క పడడానికి రెడీ, అవసరమైతే ఉరి శిక్ష పడడానికి రెడీ. పెట్టండి కేసు, చెప్పండి. అయితే ఎందుకు అంటే చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలు అనేవి కాపాడుకోవడానికి కప్పేటేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా. ఆ డైలాగ్ ఏంటండి, ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా, ఏదో 2-3 సీన్లు ఉంటాయి, డ్రమ్ సీన్ అని, కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి, దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు? ఎంత సింపుల్గా చెప్పిందో తెలుసు లక్ష్మి. ఆయన లేచి వెళ్ళిపోయాడు నిశాంత్ గారికి భయం వేసింది. కుక్కర్లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి గారు. పక్కన మనిషి ఉడకబెట్టినట్టు కుక్కర్లో ఉడికిపోయాడు, పక్కన మనిషి జంపు. ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం, సోషల్ లైఫ్లో చాలా అవసరం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.